అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాం. ఓకే గురుగారు, ఇప్పుడు అరచేతి రేఖలు చూసి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వాళ్ళ జాతకం మొత్తం చెప్పొచ్చు అని చెప్పేసి అంటారు. మీరు కూడా చెప్తూ ఉంటారు. అసలు ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇంకోటి బుద్ధి రేఖ అని ఉంటుంది. అంటే ఈ జీవిత రేఖ ఆనుకొని ఇట్లా బుద్ధి రేఖ ఉంటుంది. ఇది ఎక్కడ చూపుడు వేలు, ఈ బొటన వేలు మధ్యాహ్న జీవిత రేఖ ఆనుకొని ఇక్కడ చంద్రస్థానానికి వెళ్తుంది. దీని చంద్రస్థానం అంటాం. ఈ ప్లేసు ఇదంతా చంద్రస్థానము. ఇక ఇట్లా ఇట్లా చుట్టూ ఇక్కడ వరకు ఇట్లా వచ్చేస్తుంది. దీన్ని తండ్రి రేఖ అనవచ్చు. తండ్రి రేఖ, బుద్ధి రేఖ అంటాము. ఈ రేఖ స్పష్టంగా చంద్రస్థానానికి ఇట్లా వెళ్ళాలి. అలా వెళ్తే మన మైండ్ మంచిగా ఉంటుంది, మంచిగా ఆలోచన చేయగలుగుతాము, హై లెవెల్ పొజిషన్కి వెళ్తాము, ఉన్నతమైన స్థానానికి వెళ్తాము. బుద్ధి రేఖ ఎవరికైతే బాగుంటుందో వాడు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, డబ్బు, పరపతి ఇవన్నీ కలిసి వస్తాయి. బుద్ధి రేఖ ఏమవుతుందంటే కొందరికి కొద్ది దూరం పోగానే ఇరిగిపోతుంది. ఇరిగిపోయి గ్యాప్ వచ్చి స్టార్ట్ అవుతుంది. అట్లా ఎప్పుడైతే ఇది కూడా ఇక్కడ జీరో నుంచి ఇక్కడికి 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు అయితే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసుకోవాలి. మనం లెక్కేసుకోవాలి పుట్టినప్పటి నుంచి లెక్క. ఇక కొద్ది దూరం వచ్చినాక ఇక్కడ కట్ అయిపోయి మళ్ళీ తర్వాత స్టార్ట్ అవుతుంది. అప్పుడు వానికి ఏమైతే తెలుసా, మీరు ఎవరైనా చూసుకోవచ్చు వీడియో చూస్తున్న వాళ్ళు. అయితే అలా ఎక్కడైతే కట్ వచ్చి గ్యాప్ వచ్చి మళ్ళీ స్టార్ట్ అయిందో అది 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు పీరియడ్ ఉంటుంది గ్యాప్. అది ఆ గ్యాప్ రేకుండదు. వాడు అప్పటికి అప్లపాలని అవుతాడు, పెళ్ళం బాధ అని ఉంటుంది, లేదా ఏదైనా సమస్యలని ఇరుక్కుంటాడు. మెంటల్ టెన్షన్ అస్సలు వాడు భరించలేనంత మెంటల్ టెన్షన్ ఉంటుంది. అంటే మ్యాక్సిమం డబ్బు టెన్షన్ ఉంటారు వాళ్ళు. అంటే ఏదో ఒక చేయకూడని పని చేసి ఆ టైం వచ్చే వరకు అడు అప్లపాలు అవుతాడు. అప్పులు కట్టలేక అప్పు తెస్తుంటాడు. ఆ పీరియడ్ అయ్యారు వాడుగా చనిపోతానేమో, నా మైండ్ పలిగిపోతా, నెత్తి పలిగిపోతా అన్న ఫీలింగ్లు ఉంటాడు. అంత బాధపడుతుంటాడు ఆ టైంలో, ఆ పీరియడ్లో. మళ్ళీ గ్యాప్ దాటిపోయినాక ఆయనకు అప్పులు తెరిపోతే అది మంచిగా అయిపోతాడు. ఆ పీరియడ్ వరకు మనం ఎవరం ఏం చేయలేము. ఆ దశ దాటే వరకు మనకు ఆ సమస్య అలానే ఉంటుంది. అంటే ఈ బుద్ధి రేఖ మీద ఏమైనా ఇరుపులు వస్తే మనకు అలా అవుతుంది. అలానే ఈ బుద్ధి రేఖ మీద ఈ జీవిత రేఖ కానుకొని ఇట్లా చంద్రస్థానానికి వస్తుంది బుద్ధి రేఖ. ఈ బుద్ధి రేఖ ఎవరికన్నా యవ్వంగిర్తు ఉంటే బుద్ధి రేఖ పైన, అంటే ఒడ్ల గింజలాగా కానీ గోధుమ గింజలాగా కానీ యవ్వం గుర్తుంటుంది. అలాంటి గుర్తు ఎప్పుడైతే వస్తుందో ఆ టైంకి పిచ్చి పడుతుంది. పిచ్చోడు అవుతాడు. వాడు ఏం చేస్తుండో తెలియదు, వాడు ఏం మాట్లాడుతుండో తెలియదు, వాడు ఏం తింటుండో, వాడిని ఒంటి మీద బట్టలు ఉన్నా మర్చిపోతాడు. అరే ఇంక పిచ్చి పట్టింది రా అంటారు. మెంటల్గా స్టేబుల్ ఉండదు. నిజంగా పిచ్చోడు అవుతాడు. అది 3 ఏళ్ళు ఉండొచ్చు, 5 ఏళ్ళు ఉండొచ్చు, ఆ దశ దాటేదాకా అంతే ఉంటాడు. నువ్వు ఎన్ని టాబ్లెట్లు వాడు, ఎన్ని హాస్పిటల్ తిరుగు, వానికి ఎన్ని పూజలు చేయి, నో యూజ్. ఆ దశ దాటేదాకా వాడు అలానే ఉంటాడు. ఇరుపుంటేనేమో మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. యవ్వం గుర్తుంటే మనకు పిచ్చోడు అవుతాడు ఖచ్చితంగా. ఆ పిచ్చోడు కాకుండా బతికిపోతారు కొంతమంది యవ్వం గుర్తున్నా అని. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ జీవిత రేఖ దగ్గర ఒకటి సపోర్ట్ రేఖ ఉంటుంది, కుజరేఖ అని. ఆ రేఖ ఉన్నోనికి ఈ రేఖ ఉన్నా కానీ మెంటల్గా డిస్టర్బ్ ఉంటాడు, కానీ పిచ్చోడు కాదు. ఈ రేఖ కాపాడుతుంది ఇక్కడ. అయితే ఈ బుద్ధి రేఖ ఇట్లా చంద్రస్థానానికి పోతే వాడు మటుకు ఆరోగ్యంగా, మెంటల్గా బాగా మాట్లాడతాడు, పబ్లిక్లో బాగా మాట్లాడగలుగుతాడు, డబ్బు బాగా సంపాదించుకుంటాడు, అందరిలో పేరు వస్తుంది. అలా కాకుండా మటుకు ఈ ఇరుపులు కానీ యవ్వం గుర్తులు కానీ తక్కువ దూరం కానీ బుద్ధి రేఖ కూడా తగ్గిపోతే మన ఆయుష్ తగ్గిపోతుంది. బుద్ధి రేఖ కూడా శాంతము చంద్రస్థానం దాకా ఇక్కడ దాకా వెళ్ళాలి. ఇది కూడా తగ్గింది అనుకోండి మన ఆయుష్ తగ్గిపోతుంది. కొంత ఎంత తక్కువ ఉంటే అంత ఆయుష్ తగ్గినట్టే. చేంజ్ కావు. జీవిత రేఖ, బుద్ధి రేఖ, హృదయ రేఖ చేంజ్ కాదు. మిగతా రేఖలు చేంజ్ అవుతాయి. పుట్టినప్పుడే డిసైడ్ అవుతాయి ఇవి. దీన్ని బట్టే మన లైఫ్ ఉంటుంది. అది బుద్ధి రేఖ తగ్గిందనుకో మన ఆయుష్ తగ్గిపోతుంది. యవ్వం గుర్తు వచ్చిందనుకో మెంటల్ పిచ్చోడు అవుతాడు. ఇరుపులు వచ్చినాయి అనుకోని డబ్బు సమస్యతోటో, భార్య సమస్యతోటో, ఏదో అనవసరమైన పంచాదులు ఇరుక్కొని స్ట్రెస్లో బాధపడుతుంటాడు. ఇక చంద్రస్థానం దాకా ఇక్కడ దాకా వెళ్తే ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఇది మగపిల్లలకు ఈ బుద్ధి రేఖ బాగుండాలి. మగవాళ్ళు బయట సమాజంలో పోయి పని చేస్తుంటారు, ఎప్పుడు ఏదో పని విద్యాసాలు ఉంటారు, ఏదో పని చేస్తుంటారు. అలా ఖాళీగా ఉండలేడు. అబ్బాయిలు, పురుషులు ఎవరు కూడా అబ్బాయిలు ఇళ్ళలో ఉంటారు కొంతమంది, కానీ కొంతమంది అబ్బాయిలు మాట ప్రతి ఒక్క పురుషుడు ప్రతి ఒక్కరు కూడా బయట ఉండే పని చేయాలి. ఏదో పని చేయడం ఏంటంటే సంసారం వెళ్ళదు, వాడు ఉండలేడు కూడా.
కాబట్టి ఈ బుద్ధిరేఖ ఎవరికైతే పురుషులకు బాగుంటుందో వాడు సమాజంలో రాణించగలుగుతాడు, హై లెవెల్ స్థాయికి వెళ్తాడు. ఈ బుద్ధిరేఖ బాగలేనోడు నానా ఇబ్బందులు పడతాడు, వాడి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా కానీ వాడు ఆ బాధతోటి బాధపడుతూ అనవసరంగా ఇబ్బందులు పడి సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. స్టేబుల్గా ఉన్నాడు, నీ దగ్గర ఎంత ఉంటే ఏం లాభం. అయితే ఈ బుద్ధిరేఖ అనేది మగపిల్లలకు బాగుండాలి.